ఫ్రెండ్స్, 'బిగ్ బాస్' సీజన్ 9 ముగిసింది. విన్నర్‌గా కళ్యాణ్ పడాల బయటకొచ్చాడు. చాలా అంటే చాలా గౌరవప్రదమైన విన్నింగ్ అని చెప్పొచ్చు. ఎందుకనంటే ఒక సోల్జర్ అనేవాడు భారతదేశానికి సేవ చేసి తనకున్న ప్యాషన్‌ని కూడా తను చూసుకోవాలి. తన సెల్ఫ్ లవ్‌ని తను కేర్ తీసుకోవాలి అని చెప్పి 'బిగ్ బాస్' అనే ఒక ప్లాట్‌ఫార్మ్‌కొచ్చాడు. అయితే 'బిగ్ బాస్'కొచ్చేసిన తర్వాత తన లైఫ్‌లో ఏదో మలుపులు తిరిగిపోతాయి, ఏదో అద్భుతాలు జరుగుతాయి అనేది గనుక అనుకుంటే మాత్రం అది పొరపాటే. ఎందుకనంటే ఏది, ఎప్పుడు, ఎక్కడ, ఎలా జరగాలో అలా జరుగుతుంది ఖచ్చితంగా. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే, ఇప్పుడు ఒక విషయం అయితే నేను చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే ఆహ్, ఇప్పుడు కళ్యాణ్ పడల బయటకొచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి తను ఆర్మీకి వెళ్ళిపోతాడా అంటే, ఈ విషయం పైన షాకింగ్ నిర్ణయం అయితే తీసుకున్నాడంట. అది కూడా తనూజ మాటలు విన్న తర్వాత. అదేంటి తనూజ మాటలు విన్న తర్వాత కళ్యాణ్ ఏంటి అలా నిర్ణయం అనుకుంటున్నారా? ఫ్రెండ్స్, కళ్యాణ్ వయస్సు కేవలం 23 సంవత్సరాలు మాత్రమే. అయితే అగ్ని పరీక్షలో చాలా అద్భుతంగా ఉన్న కళ్యాణ్ 2, 3 వారాలు అస్సలంటే అస్సలు తన ఒక్క ప్రెజెన్స్ లేదు, మాట లేదు. ఎక్కడ పడితే అక్కడ ఓదార్చటం, ముఖ్యంగా ప్రియా, శ్రీజ లాంటి వాళ్ళని ఓదార్చడం వల్ల తనకు ఓదార్పు స్టార్ అని పేరు కూడా వచ్చింది. కానీ ఎప్పుడైతే కళ్యాణ్ 'బిగ్ బాస్' జర్నీలోకి తనూజ ఎంట్రీ ఇచ్చిందో, అప్పటితో తన గేమ్ మారిపోయింది. ఇది నేను చెప్తున్న మాట కాదు. మనం చూసాం, కళ్యాణ్ నోట్లో నుంచి విన్నాం కూడా. అయితే చాలామంది ఏమనుకున్నారంటే 'బిగ్ బాస్' హౌస్ నుంచి బయటకొచ్చేసిన తర్వాత అదేముండదు. ప్రతి ఒక్కళ్ళు విడిపోయినట్టే వీళ్ళు విడిపోయారు. అది పెద్ద మ్యాటర్ కాదు అని చెప్పేసి అందరూ అనుకున్నారు. ఎందుకనంటే సీజన్ 2లో వరుణ్, రాహుల్ కానీ అంటే వాళ్ళిద్దరు విడిపోలేదు కానీ వాళ్ళ మధ్య ఉన్న బాండింగ్ కొంతవరకు తగ్గింది. ఎందుకంటే బయట లైఫ్‌కొచ్చిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ వాళ్ళ విషయాల్లో వాళ్ళు ఎంగేజ్ అయిపోయి ఉంటారు. అయితే ఇక కళ్యాణ్ బయటకొచ్చిన తర్వాత వాళ్ళిద్దరు కలిసి ఫోటో దిగలేదు, కలిసి లైవ్ చేయలేదు. ఇవన్నీ చూసి అందరూ కూడా ఆహా! వీళ్ళిద్దరూ జస్ట్ గేమ్ కోసమే ఇదంతా చేశారా అనుకుని కూడా అనుకున్నారు. కాకపోతే తనుజ కళ్యాణ్‌కి ఒక షాకింగ్ విషయం చెప్పిందంట. "నువ్విప్పుడు బయటకొచ్చావు. విన్నర్‌గా బయటకొచ్చావు. నీకెంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు. చాలా మనస్ఫూర్తిగా నిన్ను సపోర్ట్ చేసిన వాళ్ళున్నారు. కాకపోతే ఇప్పుడు నువ్వు తిరిగి మళ్ళీ ఆర్మీకి వెళ్ళాలా? లేదంటే ఇక్కడే ఉండాలా? సినిమా అవకాశాల కోసం ఎదురు చూసుకోవాలా? అనేది చాలా పెద్ద ఛాలెంజ్ నీకు. నువ్వు ఒక మంచి యాక్టర్ అవ్వాలని కోరికుంది. కాకపోతే ఇప్పుడు నీకున్న ఫేమ్, ఇప్పుడు నీకున్న ప్రజాదరణ అనేది ఎంతవరకు ముందుకు నిన్ను తీసుకువెళ్తుందనేది చూడాలి. ఒక 5 మంత్స్, 6 మంత్స్, 1 ఇయర్ ఒక పని మీద అంటే యాక్టింగ్ మీద చాలా కాన్సంట్రేషన్ చేసి చిన్న ప్రాజెక్టా? పెద్ద ప్రాజెక్టా? పెద్ద హీరోనా? చిన్న హీరో ఇవన్నీ మర్చిపోయి నీకు ఎంతవరకు సినిమా అవకాశం ఉంది అనేది నువ్వు తేల్చుకుని, లేదు ఇది ఇంక నా వల్ల కాదు, ఇక్కడ నా టైం వేస్ట్ చేసుకోకూడదు అనుకున్నప్పుడు నువ్వు నీ సోల్జర్‌గా, జవాన్‌గా నీ నిర్ణయం నువ్వు తీసుకో. అంతేకానీ ఇప్పుడు మొత్తం అక్కడ జాబ్‌ని పూర్తిగా వదిలేసి లేదా ఇక్కడ పరిస్థితిని పూర్తిగా వదిలేస్తే మాత్రం ఆహ్, నీకు 'బిగ్ బాస్' హౌస్‌లో గెలిచిన తర్వాత కూడా లైఫ్ ఉంటుందా? ఉండదా? నేను చెప్పలేను అంటూ చాలా పెద్దరికంగా నిర్ణయం తీసుకుంటే దాంతో ఇప్పుడు కళ్యాణ్ తన ఆలోచనని మార్చుకుంటున్నాడనమాట. అక్కడికి ఆర్మీకి వెళ్ళి వాళ్ళకి థాంక్స్ చెప్పి తన లీవ్‌ని కంటిన్యూ చేసి మళ్ళీ తిరిగి ఇక్కడికొచ్చి తన సినిమా అవకాశాలు ట్రై చేసుకొని మళ్ళీ దాన్ని బట్టి తన నిర్ణయం తీసుకుంటాడట.